సో అది 1971. పాకిస్తాన్ లో ఒక మిలిటరీ కాలేజ్ ఉంది, క్యాడెట్ కాలేజ్ హసన్ అబ్దుల్. అందులో ఇద్దరు కుర్రోళ్ళు చదువుకునేవాళ్ళు. ఒకరి పేరు తహవ్వూర్ హుసేన్ రానా అండ్ ఇంకొకరి పేరు దావుద్ సయ్యద్ గిలానీ. వీళ్ళిద్దరూ కాలేజ్ లో ఒకే వింగ్ లో చదువుకునేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరిలో తహవ్వూర్ హుసేన్ రానా అనే వ్యక్తి ఒక డాక్టర్ అయ్యి పాకిస్తాన్ మిలిటరీలో పనిచేస్తున్నారు. ఇంకొకరు ఎవరైతే ఉన్నారో దావుద్ సయ్యద్ గిలానీ, తన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఈ తహవ్వూర్ హుసేన్ రానా ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీలో డాక్టర్ గా చేస్తున్నారో, ఆ టైంలో 1971 టైంలో తను ఒక కెనేడియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయిపోయాడు. కెనడాలో సెటిల్ అయిన తర్వాత ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా ఓపెన్ చేశాడు. దాని పేరు ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్. తర్వాత టొరంటోలో, న్యూయార్క్ లో, చికాగోలో కూడా తన బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. ఇది తహవ్వూర్ హుసేన్ రానా తాలూకా స్టోరీ. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారని చెప్పాను కదా, దావుద్ సయ్యద్ గిలానీ. వీళ్ళ ఫాదర్ పాకిస్తాన్ మిలిటరీలో ఒక హైయర్ అథారిటీ పోస్ట్ లో ఉన్న పర్సన్. సో వాళ్ళ ఫాదర్ ఒక పాకిస్తాన్ మిలిటరీలో సర్వ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ మదర్ ఏమో ఒక యూఎస్ సిటిజన్. సో వీళ్ళిద్దరికి పెళ్లైంది. సో పెళ్లైన కొత్తలో ఆవిడ యూఎస్ నుంచి పాకిస్తాన్ రావాల్సి వచ్చింది. తర్వాత డివోర్స్ అయిన తర్వాత విషయం. సో డివోర్స్ తర్వాత ఆవిడ పాకిస్తాన్ నుంచి మళ్ళీ యూఎస్ వస్తారు. ఇప్పుడు ఈ దావుద్ సయ్యద్ గిలానీ ఎవరైతే ఈయన ఉన్నారో, ఈయనకి రెండు కళ్ళు డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. ఒక ఐ తాలూకు కలర్ బ్లూ లో ఉండేది, ఇంకో ఐ తాలూకు కలర్ బ్రౌన్ లో ఉండేది. అంటే ఆయన పాకిస్తాన్ ఇలా కనిపించేవాడు కాదు. పుట్టింది పాకిస్తాన్ ఫాదర్ కే, కానీ ఈయన అలా కనిపించేవాడు కాదనమాట. సో అందరికన్నా కొంచెం డిఫరెంట్ గా కనబడేవారు ఈయన. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు, 26/11 కి ఈ స్టోరీకి లింక్ ఏంటి అని. బట్ ట్రస్ట్ మీ, నాతో ఉండండి, దీనికి దానికి లింక్ ఉంది. ఇట్స్ 1977. తిను పాకిస్తాన్ నుంచి యూఎస్ వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మగారిని కలడానికి, వాళ్ళ అమ్మగారితో ఉండడానికి. యూఎస్ లో ఫిలడెల్ఫియా అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో ఉంటున్నాడు వాళ్ళ అమ్మగారు. ఆయన ఒక డ్రగ్ అండ్ కోకేన్ అడిక్ట్. ఈ రీజన్ వల్ల యూఎస్ ఈయన 2 సార్లు లోపల కూడా వేసింది. కానీ తర్వాత యుఎస్ ఆయన విడిచిపెట్టేసింది ఇన్ ఎర్లీ 2000s లో అనుకుంటా. కానీ 2001 లో ఆయన మోటివ్ కొంచెం చేంజ్ అయింది. హీ కమ్స్ ఇన్ టచ్ విత్ హఫీజ్ సయీద్ ఆఫ్ పాకిస్తాన్స్ లష్కర్-ఇ-తైబా. లష్కర్-ఇ-తైబాలో హఫీజ్ సయీద్ కి ఒక అథారిటీ ఉంది. అప్పటికి హఫీజ్ సయీద్ ఇండియాలో చాలా అటాక్స్ ప్లాన్ చేశారు. సో ఈ హఫీజ్ సయీద్ ఏంటంటే, ఈ దావుద్ సయ్యద్ గిలానీని కలిసినప్పుడు తనకున్న ఐ కాంప్లెక్సిటీ వల్ల, తనకున్న కలర్ వల్ల దీన్ని వేరే విధంగా వాడుకోవచ్చు అని హఫీజ్ సయ్యద్ కి అర్థమైంది. అప్పుడే హఫీజ్ సయీద్ అనుకున్నాడు కూడా ఈ దావుద్ సయ్యద్ గిలానీని ముంబై అటాక్స్ వాడుకుందాం అని. కానీ ఇది దావుద్ సయ్యద్ గిలానీకి చెప్పలేదు. సో ఈ దావుద్ సయ్యద్ గిలానీ పాకిస్తాన్ కి వచ్చిపోయేటోడు, ఒక 5-6 టైమ్స్ దావత్ కోసం వచ్చేవాడు. అలాంటప్పుడే ఈ హఫీజ్ సయ్యద్ అని ఒక వ్యక్తి ఈ దావుద్ సయ్యద్ గిలానీకి చెప్పాడు, నేను నిన్ను వాడాలనుకుంటున్నాను, బట్ కశ్మీర్ కోసం వాడాలనుకుంటున్నాను, ముంబై అటాక్స్ కోసం అని చెప్పలేదు. సో ఈ దావుద్ సయ్యద్ గిలానీ కూడా సరే ఓకే అని అనుకున్నాడు. తర్వాత దావుద్ సయ్యద్ గిలానీకి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ హఫీజ్ సయీద్ కశ్మీర్ కోసం వాడాలనుకుంటున్నాం, దానికోసం నువ్వు ముంబైలో ఒక అటాక్ చేయాలి అని. దానికి దావుద్ సయ్యద్ గిలానీ కూడా ఓకే అన్నాడు. ఇదంతా జరుగుతుంది కదా, ఇదంతా జరుగుతుంది, దీనికి ఫండింగ్ ఇస్తుంది పాకిస్తాన్ తాలూకా ISI. ఇది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఈ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత ఈ దావుద్ సయ్యద్ గిలానీ లష్కర్-ఇ-తైబా తాలూకా ఫారెన్ రిక్రూట్మెంట్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. సో ఈ లష్కర్-ఇ-తైబా తాలూకా ఫారెన్ రిక్రూట్మెంట్ వింగ్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాని హెడ్ సాజిద్ మిర్ ఈ దావుద్ సయ్యద్ గిలానీని, నేను కశ్మీర్ కోసం కాదు వేరే పెద్ద దాని కోసం వాడాలనుకుంటున్నాం అని చెప్పాడు. దానికోసం నువ్వు ఒకటే చేయాలి, నీ ఐడెంటిటీ మార్చుకొని నువ్వు యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళిపోవాలి. తన పేరు, తన అడ్రస్, తన పాస్పోర్ట్ తాలూకు నేమ్ దావుద్ సయ్యద్ గిలానీ అనే పేరు పోయి డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అని ఒక పేరు సంపాదించుకున్నాడు. దాని మీద పాస్పోర్ట్ సంపాదించుకున్నాడు, దాని మీద గ్రీన్ కార్డ్ సంపాదించుకున్నాడు, దాని మీద ఆల్ ద ఆథెంటిక్ అండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ సంపాదించుకున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, పాకిస్తాన్స్ ISI వీళ్ళకి ఐడెంటిటీ మార్చుకోవడంలో హెల్ప్ చేసింది. లేకపోతే యుఎస్ లో డ్రగ్స్ కేసు మీద 2 సార్లు జైలుకి వెళ్లిన వ్యక్తి అదే యుఎస్ లో డేవిడ్ హెడ్లీగా ఎలా, ఇప్పుడు ఆయన్ని డేవిడ్ హెడ్లీ అని అందరినీ నమ్మించారు. సో ఖచ్చితంగా ISI తాలూకా మార్క్ ఉంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరి పేరు తహవ్వూర్, ఇంకొకరి పేరు దావుద్ అని. ఇప్పుడు ఈ డేవిడ్ హెడ్లీ, సో కాల్డ్ డేవిడ్ హెడ్లీ, తహవ్వూర్ ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ డేవిడ్ హెడ్లీ తహవ్వూర్ దగ్గరికి వెళ్ళాడు కదా. సో ఇప్పుడు ఇదే టైంలో పాకిస్తాన్ బాయ్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. ఈ పెళ్లి కాని వయసులో ఉన్నోళ్ళు, 15-16 ఇయర్స్ ఏజ్ ఉన్నోళ్ళు, ఎవరికైతే పేరెంట్స్ లేరో, ఎవరికైతే అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదో వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇలాంటి టాస్క్స్ కి. అందులో ఒకరి పేరే మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్. మీరు 26/11 లో ఈ పేరు చాలా వినే ఉంటారు. అందులో టెర్రరిస్ట్ ఈయన స్టోరీ ఒక విధంగా చెప్పాలంటే, ఈయనకి ఈద్ అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది, ముస్లిమ్స్ కి తెలిసే ఉంటది. ఈద్ అనే ఫెస్టివల్ లో వీళ్ళ నాన్నగారిని కొత్త బట్టలు కొనమంటే ఆయన కొనలేదు. తినేం చేశాడంటే వీళ్ళ ఫ్రెండ్ తో దొంగతనం చేసేవాడు. సో ఆయన చైల్డ్హుడ్ అలా ఉండేది. వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఈ అజ్మల్ కసబ్ ని లష్కర్-ఇ-తైబాకి 1,50,000 అమ్మేశారు. అలాగే దిక్కు ముక్కు లేనోళ్ళు, ఈ పేరెంట్స్ వీళ్ళని వద్దనుకున్న వాళ్ళు, మమ్మీ డాడీ లేనోళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని లష్కర్-ఇ-తైబా రిక్రూట్ చేసుకుంటుంది. అలాగే 32 మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ 32 మందికి ట్రైనింగ్ ఇచ్చింది, చాలా హెవీ ట్రైనింగ్. అందులో 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ పేరు దౌరా-ఇ-సుఫా, ఇది 21 days ఉంటుంది. ఇందులో పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కి వెళ్తారు, దౌరా-ఇ-అమా. ఇందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు థర్డ్ ఫేజ్ కి వెళ్తారు, థర్డ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్. ఈ దౌరా-ఇ-అమా ఈ సెకండ్ ఫేజ్ ఏదో ఉందన్నాను కదా, ఇది కూడా 21 days కు ఉంటుంది.
21 days ట్రైనింగ్. 10 మందిలో అస్మైల్ అనే ఒక వ్యక్తి అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. ట్రైనింగ్ లో, షూటింగ్ లో, స్విమ్మింగ్ లో, రన్నింగ్ లో అన్నిట్లో తనే ఫస్ట్ వచ్చాడని 10 మందికి తన్ని హెడ్డింగ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ బడీ పేర్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాలి. బడీ పేర్స్ అంటే ఏంటంటే ఇద్దరు కలిసిన ఒక గ్రూప్. ఇందులో 10 మెంబర్స్ ఉన్నారు కదా, సో అందులో 2 మెంబర్స్ ఒక గ్రూప్. సో టోటలీ 10 మెంబర్స్ కాబట్టి విల్ బి హ్యావింగ్ 5 బడీ పేర్స్. సో వీళ్ళందరికీ హెడ్ ఇస్మాయిల్. సో ఇక్కడ గ్యాంగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డేవిడ్ హెడ్లీ, సో కాల్ డేవిడ్ హెడ్లీ ఇండియాకి ల్యాండ్ అయ్యాడు 2006 లో ఇండియాకి ల్యాండ్ అయ్యి బై ది ఎక్స్క్యూజ్ ఆఫ్ వీసా, ఏదో వీసా ఎంట్రీ, వీసా పని మీద ఇండియాకి వచ్చాను అని చెప్పి ముంబైలో ల్యాండ్ అయ్యాడు. సో ఈ డేవిడ్ హెడ్లీ ముంబైకి వచ్చి ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి ఓబెరాయ్ హోటల్, లియోపోల్ కెఫే, నరిమన్ హౌస్, సిఎస్టీ ట్రైన్ స్టేషన్, అదే ఛత్రపతి శివాజీ టెర్మినస్, వీటన్నిటివి ఫొటోస్, వీడియో టేప్స్, ఎక్కడ ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ లో ఎక్కువ మంది ఉంటారు, ఏ పాయింట్ లో ఎక్కువ మందిని చంపొచ్చు, వీటన్నిటినీ స్టడీ చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ లష్కర్ మళ్ళీ తనకి ఏం చెప్పిందంటే, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాటర్ లో వెళ్తావు, ఇక్కడ సీ రూట్స్ గ్యాదర్ చేసి, అక్కడ కోఆర్డినేట్స్ గ్యాదర్ చేసి తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈసారి వెనక్కి వెళ్ళిన తర్వాత తను ఒక పెద్ద టీవీలో ఒక పీపీటీనే ప్రెజెంట్ చేశాడు. అక్కడ ఆ 10 మంది బాయ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇవన్నీ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయిన డేట్ 27 సెప్టెంబర్ 2008. కానీ ఆ రోజు ఆ టైంలో బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు, అటాక్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియా తాలూకా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఏదైతే ఉందో దీనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సో ఈ రిపోర్ట్ రావడం వల్ల ముంబై అండ్ ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో చాలా హై అలర్ట్ వచ్చింది. దీనివల్ల సెవెరల్ రేట్స్, సెవెరల్ చెకింగ్స్, చాలా పెద్ద ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల 27 సెప్టెంబర్ 2008 వీళ్ళు చేయాలనుకున్న పని చేయలేకపోయారు. సో ఆ తర్వాత వాళ్ళ హెడ్, లష్కరీ తైబన్ తాలూకా హెడ్ మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి వీళ్ళు ఫిక్స్ చేసిన డేట్ 26 నవంబర్ 2008. అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం ఈ బాయ్స్ ని షిప్ ఎక్కించారు. షిప్ ఎక్కించిన తర్వాత వీళ్ళకి ఇండియన్ క్లోత్స్, ఇండియన్ సిమ్ కార్డ్, గ్రెనేడ్స్, ఆర్టిలరీ, AK-47s, ఆల్ ద వెపన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అసాసినేషన్. షిప్ ఎక్కి ముంబై తాలూకా వాటర్స్ లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. కానీ అక్కడి నుంచి వీళ్ళకి ఎగ్జాక్ట్ గా రూట్ తెలిసేది కాదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ టైంలో ఏదో ఒక బోట్ వస్తుంది అని. ఆ టైంలోనే కుబేర్ అనే ఒక బోట్ ఉంది. ఇట్స్ అ కార్గో బోట్. ఈ బోట్ ని వీళ్ళ వైపు అట్రాక్ట్ చేశారు, మాకు హెల్ప్ కావాలి అని. కానీ వన్స్ ఆ బోట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ బోట్ నుంచి వాళ్ళ బోట్కి వెళ్లి అక్కడ ముగ్గురిని చంపి ఇంకొక మిగిలిన మనిషిని వీళ్ళు హాస్టేజ్ గా తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ ముంబైకి వెళ్లే రూట్ చెప్పేశారు. వీళ్ళు ముంబై సీ షోర్ కి రీచ్ అయిన తర్వాత తిని కూడా చంపేశారు. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు అంత ఈజీగా ఇండియన్ వాటర్స్ లోకి ఎలా వచ్చేస్తారు ఫ్రమ్ పాకిస్తాన్ టు ముంబై, ఇట్స్ నో జోక్ కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు కూడా ఇండియా తాలూకా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ MK నారాయణ ఆల్రెడీ ఇండియన్ నేవీకి ఒక ఇంటెల్ ఇచ్చారు, ఏదో సీ షోర్ లో ఏదో పెద్ద జరగబోతుంది. బట్ నో యాక్షన్ వాస్ టేకెన్. సో ఆ టైంలో ఇదంతా మన నెగ్లిజెన్స్ అని అనుకోవాలి. యాక్చువల్లీ 27 సెప్టెంబర్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అటాక్స్ అవుతున్నాయి, ఏదో ఒక ఇంటెల్ రావడం వల్ల ఆల్రెడీ అందరూ హై అలర్ట్ లో ఉన్నారు. అప్పటికేం జరగపోయేసరికి సర్లే ఇట్స్ ఫేక్ ఇంటెల్ అని అనుకున్నారు. కానీ ఇంత పెద్ద అటాక్ అవుతుందని వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు. సో ఆ బోట్ లో ఉన్న 10 బాయ్స్ లో 9 బాయ్స్ ముంబైలో దిగి, ఎవరైతే ఈ ఇస్మాయిల్ ఇంకా కసబ్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరు ఒక బడీ పేరు. వీళ్ళు ఫస్ట్ CST ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు, ఛత్రపతి శివాజీ టెర్మినల్. అక్కడికి వెళ్లి చాలా మందిని అతి దారుణంగా షూట్ చేసి చంపేశారు. అప్పటికి అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి అప్పట్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే IPS ఆయన లీడ్ చేస్తున్న టీం అది. ఈ కసబ్ ఇంకా ఇస్మాయిల్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరిని చేసి వీళ్ళిద్దరిని ఏదో విధంగా పట్టుకున్నారు. ఇస్మాయిల్ గన్ ఫైరింగ్ లో చనిపోయాడు, బట్ కసబ్ వాస్ కాట్ విత్ లైఫ్. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ 10 బాయ్స్ లో 8 బాయ్స్ 2 మెంబర్స్ ఎక్కడెక్కడికో వెళ్లారు. ఓబెరాయ్ హోటల్, తాజ్ మహల్ హోటల్, CST ట్రైన్ స్టేషన్ లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అది అక్కడ ఎండ్ అయిపోయింది. లియోపోల్ క్యాఫేలో బాంబ్ బ్లాస్ట్ చేశారు. లియోపోల్ క్యాఫేలోకి వెళ్లి అక్కడ కాఫీ తాగుతున్నట్టు యాక్ట్ చేసి అక్కడ బాంబ్ ఒక బ్యాగ్ లో పెట్టి అక్కడ పెట్టొచ్చేసాడు. టైమర్ సెట్ చేసి అనుకున్న టైంకి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఇప్పుడు తాజ్ హోటల్లో ఏంటంటే ఇట్స్ అ బిగ్ హోటల్, అది చిన్న హోటల్ కాదు, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లోర్స్. దాని తాలూకు బ్లూ ప్రింట్ సంపాదించారు ఆల్రెడీ. అక్కడున్న రిసెప్షనిస్ట్ ని, వెయిటర్స్ ని అందరినీ హాస్టేజెస్ గా తీసుకొని ఎవరైతే ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారో వాళ్ళెవరో చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. సో తాజ్ హోటల్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ముందు చార్జ్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద వెపన్స్ కూడా లేవు, ఇట్స్ జస్ట్ 9mm పిస్టల్, 9mm గ్లాక్ పిస్టల్. వాళ్ళ దగ్గర జస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి and just a 9mm Glock pistol. They tried to save the people, but at the end of the day, they were having guns which cannot be compared to AK-47s and grenades. So, ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ముంబై సెంట్రల్ గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ లో కాంటాక్ట్ చేసిన వెంటనే
అక్కడ పక్కనే ఉన్న మార్కోస్ టీమ్ ని పంపించింది. మార్కోస్ హోల్డ్ చేస్తున్నారు సిచ్యువేషన్ ని సో దాట్ ఇంకా ఎక్కువ క్యాజువాలిటీస్ రాకుండా ఉండడానికి. కానీ ఈ టెర్రరిస్ట్ అందరినీ ఫ్లష్ అవుట్ చేయడానికి ఎన్ఎస్జీ కమాండోస్ ని కూడా కోరింది. కానీ అప్పటి తాలూకా ఎన్ఎస్జీ కమాండో టీం చండీగఢ్ లో ఉంది. ఇప్పుడు చండీగఢ్ లో ఉన్న కమాండోస్ ని ముంబై తీసుకురావాలంటే మినిమం 4 hours పడుతుంది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 360 కమాండోస్ ని పంపించడానికి ప్రయత్నించింది, కానీ ఫ్లైట్ కెపాసిటీ ఈస్ జస్ట్ 120 members. ఇంకా వేరే దారి లేక 120 కమాండోస్ ని పంపించారు. ఇప్పుడు కమాండోస్ ఫస్ట్ దిగాల్సింది ఎయిర్పోర్ట్ లో. డైరెక్ట్ గా వచ్చి మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తాం, డైరెక్ట్ గా వచ్చేసి ఆపరేషన్ చేస్తామంటే కుదరదు. బికాస్ దే ఫస్ట్ హ్యావ్ టు ల్యాండ్ ఇన్ ది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి తాజ్ హోటల్ కి రావాలి. బట్ అప్పటికి సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఎస్జీ టీమ్ తాజ్ మహల్ హోటల్ కి వచ్చిందో దే వర్ క్లూలెస్. ఎందుకంటే వాళ్ళ బ్లూ ప్రింట్ లేదు, దే డోంట్ హ్యావ్ సీసీటీవీస్, దే హ్యావ్ నథింగ్. వాళ్ళు ఫ్లష్ అవుట్ చేయాలన్నా సరే లోపల హాస్టేజెస్ ఉన్నారు, ఇన్నోసెంట్ సివిలియన్స్ ఉన్నారు, వాళ్ళకేం అవ్వకూడదనే ఒకే ఒక రీజన్ తో దేవర్ థింకింగ్, దేవర్ ట్రైంగ్ టు సర్చ్ ఫర్ అనదర్ ప్లాన్. సో ఎక్కడైతే విండోస్ లో ఎక్కడైతే సస్పెక్ట్స్ కనబడుతున్నారో ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి దేవర్ స్నైపర్స్. 1 kilometer రేడియస్ లో స్నైపర్స్ ని పెట్టారు. దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎలిమినేటింగ్ ద టెర్రరిస్ట్. సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఒబెరాయ్ హోటల్. ఒబెరాయ్ హోటల్ లో కూడా ఎన్ఎస్జీ వెళ్ళింది, ఒబెరాయ్ హోటల్ లో కూడా ఇంటర్సెప్ట్ చేసింది. బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల 175 people చనిపోయారు, ఇంక్లూడింగ్ ద 9 terrorists. కసబ్ అనే ఒకే ఒక టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకున్నారు, మిగతా వాళ్ళందరూ గన్ ఫైరింగ్ లో చనిపోయారు, ఇంక్లూడింగ్ ది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే ఐపీఎస్, మేజర్ గజేంద్ర అండ్ మేజర్ సందీప్ ఉనికృష్ణ. ఇదంతా అయ్యింది అని అనుకోవడం ఒక విషయం, ఎందుకు అయ్యింది అని ఆలోచించడం ఇంకో విషయం. బట్ ద గుడ్ థింగ్ ఇస్ ఈ అటాక్ తర్వాత ప్రోటోకాల్స్ అన్ని చాలా టైట్ అయిపోయాయి. ఇప్పుడు యూఎస్ లో జరిగిన 9/11 అండ్ ముంబైలో జరిగిన 26/11 టీవీఎస్ లో గానీ ఎయిర్వేస్ లో గానీ చాలా హై సెక్యూరిటీ, హై ప్రోటోకాల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. బికాస్ వీ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ అటాక్.